అందరికీ శుభాకాంక్షలు. మా చిదంబరం బాల 46వ వివాహ వేడుక సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. మా చిదంబరం అంటే మా మరిది గారి ముందు మాకు స్నేహితుడు, గురువు, తర్వాత మరిది. అంచేత ఏంటంటే మేము ఒకరి మీద ఒకటి బాగా సెటర్లు వేసుకుంటూ ఉంటాం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. తర్వాత బాలమ్మతో పెళ్ళి. బాలమ్మ గారు వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగాయి. చాలా సందర్భాల్లో మేమందరం కలిసిమెలిసి ఎంతో చేదోడువాడుగా ఉంటూ చాలా మంచి పనులే చేసాం. అయితే మా ఇద్దరం చాలామంది సొంతక్క చెల్లిలా అనుకునేవాళ్ళు చాలా సందర్భంలో. అయితే పెళ్ళిళ్ళు మా వాళ్ళందరూ కూడా చాలా పెళ్ళిళ్ళు మా ఇంట్లో జరిగాయి. ఇన్ని పెళ్ళిళ్ళలోని మాకు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు, ఇళ్ళలోనే ఉండేవాళ్ళం. అందుకే ఈ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ జల్లిగంపలకి, చేపలకి, కూరలకి మమ్మల్ని పంపిస్తుండేవారు. పట్టు చీరలు, నగలు వాడు కొనుక్కుంటుండేవారు. అయితే మాకు బయటికి వెళ్ళడమే ఉద్దేశం కాబట్టి మేము సరదాగా వాటికే వెళ్ళిపోతుండేవాళ్ళం. బుచ్చిరాజపాలెం వెళ్తుండేవాళ్ళం. అక్కడికి అన్నిటికీ ఎక్కడ పెడితే అక్కడికి నానా పిచ్చి పనులు చేసేవాళ్ళం. తర్వాత కొన్నాళ్ళు వాకింగ్ వెలగబెట్టాం. తర్వాత మాకు మా వాళ్ళందరూ కలిసి మంచి బిరుదు ఇచ్చారు, పట్నం వచ్చిన పతివ్రతలు అని చెప్పి. వాళ్ళు చాలా సరదాగా అన్నారు, మేము కూడా చాలా జోరుగా తీసుకున్నాం. మామూలుగా ఇప్పుడు నేను సరదాగానే చెప్తున్నాను, అంతకు మించి ఏమి లేదు. అయితే కాలక్రమంలో కొన్ని రోజుల తర్వాత ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అందరం కలిసిమెలిసి. ఒక 7 ఏళ్ళ పాటు ఉన్నాం. తర్వాత వాళ్ళు సుసర్ల కోళ్ళని వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా తరచు కలుస్తుండేవాళ్ళం. తర్వాత మా అమ్మాయి ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ సహకారంతో చాలా వరకు అయింది. వాళ్ళు మాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో మేము ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఇక్కడే చేసాం. వాళ్ళు వచ్చి మాకు చాలా సహాయం చేశారు. ఇంకో విషయం, మా మరిది అలా ఆధ్యాత్మిక చింతనలో పడి ఎన్నోసార్లు సుందరకాండ, రామాయణం చదవడం, ఆ పాటలు పాడడం, ఇంచుమించు అందులో లీనమైపోయారు. మా సొంత ఊళ్ళో ఒక దేవాలయం కట్టించారు, దానికి పూర్తిగా డెడికేషన్ అయిపోయారు. కానీ ఏంటంటే ఇంకా మిగతా విషయాలు, ఇంకా అనవసరమైన విషయాలు ఏం లేవు. ఎంతసేపు గుడి గురించి, వాటి గురించే, వాళ్ళ మనవల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్ప మా విషయం ఎందుకు అవసరం లేదు. అక్కడితో అయిపోతుంది అతనికి టైం అంతా. ఇంకా మా తోటి కొడలు 6 వ్రతాలు 33 వ్రతాలు పుస్తకంలో నోములన్నీ ఇంచుమించు చేసేసింది, 1,00,000 పసుపుతో సహా. దానికి కూడా మేము వెళ్ళాము ఒకసారి, మేము మా పిల్లలిద్దరూ కలిసి వెళ్ళాము. అన్ని నోములు వ్రతాలు. తను కూడా సుందరకాండ వాళ్ళ అబ్బాయి కిషోర్ గురించి 50 సార్లు చదువుంటుంది. ఎక్కువగా నోములు, వ్రతాలు, ఏంటి ముడుపులు, ఏంటి వాటిని ఏంటంటారు, మొక్కుబడులు ఎక్కువగా. తను ఎప్పుడు చూసినా ఏదో ఒక మొక్కుబడితోటే ఉంటుంది. ఏంటి అంటే బయటికి చెప్పదు, కానీ తను ఏదో మనసులో అనుకుంటుంది. తన కోరికలన్నీ ప్రతిసారి నెరవేరుతున్నాయి. తను ఏంటి కోరుకుంటుందో అవన్నీ ప్రతిసారి భగవంతుడు ఇస్తున్నాడు, దేవుడి దయ వల్ల. వాళ్ళు ఇప్పటికీ బాగానే ఉన్నారు, వాళ్ళ మనవలతోటి వాళ్ళతో ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే ఉండాలని వాళ్ళు మా చిదంబరం, బాల, కిషోర్, స్వాతి, సాత్విక్, షణ్ముఖం, సహితతో సహా అందరూ 1000 ఏళ్ళు సుఖంగా జీవించాలని కోరుతూ, మేము వాళ్ళు కలవాలని, ఎప్పటికైనా కలిసి అందరం కలిసి ఆడుకోవాలని నా మనసులో పెద్ద కోరిక. అది తీరుస్తాడని దేవుని రోజు అనుకుంటున్నాను. అది వాళ్ళ మంచి చెడ్లు అవన్నీ. మా కిషోర్ గురించి చెప్పడం మర్చిపోయింది. మా కిషోర్ కూడా నన్ను వాళ్ళ ఇంటికి వెళ్తే మా గ్లాస్లో నీళ్లు ముంచుకునేవాడు, కుర్చీ వేసుకునేవాడు. అది ఒక రకంగా నాకు సదుపాయంగానే ఉంది, కానీ నచ్చలేదు. ఏంటి బాబు, చిన్న పని కూడా చేయలేవు అని గొడవ పడుతుంటాను. అదంతటి మంచినీళ్ళు వేస్తే మంచినీళ్ళు తెస్తానంటే. తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద సంపంగి చెట్టు, బోల్డ్ పువ్వులు, ఇండిపెండెంట్ హౌస్, చుట్టూ ఖాళీ స్థలం, ఆరోగ్యకరమైన వాతావరణం, అంతా ప్లెజెంట్గా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఉన్నారు, మేము కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నాము. మధ్య మధ్యలో కొన్ని సంఘటనలు అటు ఇటు అయ్యే, వాటి గురించి ఇప్పుడు ఆ సందర్భం మాట్లాడుకోవడానికి. తను చాలా కష్టపడ్డాడు దేవాలయం గురించి. మేము కొంత వెళ్తూ ఉండేవాళ్ళం.
నోములు వ్రతాలే కాకుండా మేము ఇద్దరం కూడా గాయత్రి దేవుళ్ళో పూజలకు కానీ ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో శ్రీరామనవమి పురప్రతిష్టలకి అన్నింటికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వైజాగ్లో ఉండగా కూడా కలిసి వెళ్తుండేవాళ్ళం. చెప్పాను కదా, చాలా సందర్భాల్లో మేము కలిసి వెళ్ళడం రావడం, అన్నిటికీ పెళ్ళిళ్ళకి పేరెంట్లకి అన్నిటికీ. అన్నదమ్ములు ఇద్దరు ఒకవేళ ఆబ్సెంట్ అయినా మేము అయ్యేవాళ్ళం కాదు, ఎవరైనా పిలుస్తారా అని చూసేవాళ్ళం. అందుకే మాకు పట్నం వచ్చిన పతివ్రతలు అని బిరుదు పెట్టారు. ఈ బిరుదు పెట్టిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నవ్వుకుంటారని అనుకుంటున్నాను. హాయిగాను వాళ్ళందరికీ శుభం చేకూరాలని ఆశిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, బాలమ్మకి చిదంబరానికి మరోసారి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ మీ వదిన మా తమ్ముడు బాలల 46వ సంవత్సరం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మా బంధువుల్లో చాలామంది, మా అత్తగారి తరఫు వాళ్ళు కొంతమంది, మా అమ్మగారి తరఫు వాళ్ళు కొంతమంది, వాళ్ళకి చేశారు మాకెందుకు చేయరు, మాకు చేశారు వాళ్ళకెందుకు చేయరు అని పోటీలు పడి పెళ్ళిళ్ళే కాదు చాలా సందర్భాల్లో మా ఇంట్లో రావడం వెళ్ళడం జరిగింది. ఒక రకంగా పావేశారు వాళ్ళందరూ కలిసి. మాకు అదే బాధగా ఉంటుంది. ఈరోజు మేము వృద్ధులు అయిపోయాము, పెద్దగా ఎవరు పలకరించారు, మాట్లాడరు. అయితే ఆ రోజు ఏంటరా ఇలాగ అంటేనే వాళ్ళు చేశారు కదా మాకెందుకు చేయరు, మాకు చేశారు కదా వాళ్ళకెందుకు. ప్రతి సందర్భంలో కొన్ని అసందర్భ మాటలు ఇప్పుడు అనవసరం అని ఊరుకున్నాను. అన్ని సందర్భాలన్నీ రాత్రి పగలు డే అండ్ నైట్ వాళ్ళు మాకు బాగా ఇచ్చేసారు, బాగా పామారు ఒక రకంగా చెప్పాలి. పెళ్ళిళ్ళల్లో కూడా ఎంతసేపు బండ పనులే తప్పితే సున్నితమైనారు. అప్పుడు వీడియోలు లేవు, కానీ వీడియోలు ఉంటే మేము బహుశా ఏ వంటింట్లోనే ఉండేవాళ్ళం, ఏదో గూడోళ్ళ దగ్గర, బయట ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. అలా ట్రీట్ చేశారు మా వాళ్ళని. అది మాకు పెద్ద డ్రాబ్యాక్ మా లైఫ్లో. ఏంటంటే 70లో మా పెళ్ళి అయింది. మా పెళ్ళి అయితే అప్పటి నుంచి మరి మేము అందరం కలిసే ఉంటున్నాము. మా మరిది చిదంబరం ముందు మాకు గురువు గారు స్నేహితుడు, తర్వాత మరిది. అందుకే మేము అందరం ఇప్పటికీ కొంచెం జోవియల్గా షేటర్లు వేసుకుంటూ ఉంటాం. అయితే తర్వాత 75లో మా మరిది పెళ్ళి అయింది. 73లో అతనికి ఉద్యోగం వచ్చింది. మా పెద్దమ్మాయి పుట్టింది, ఆ 4-5 రోజులకే ఉద్యోగం వచ్చింది. తర్వాత 75లో అతని పెళ్ళి అయింది. అప్పుడు ఆ పెళ్ళి చాలా హడావిడి, అందరం కూడా బాగా ఒక రకంగా అప్పట్లో ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఇప్పుడు చెప్పుకుని ఎంజాయ్ చేస్తుంటాం. బీభత్సమైన వర్షం, వరద, ఎక్కడ నడుస్తామో ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడికి వస్తున్నామో తెలియదు. మా ఊరు రేగ నుండి ముస్లిం వరకు ఆ పెద్ద వర్షంలో అందరం తడుచుకుంటూ జారిపోతూ ఎవరు ఎలా వచ్చామో ఎవరికి తెలీదు. చివరికి ఆ ముస్లింలో బస్సు ఎక్కాం. సింహాచలంలో పెళ్ళి. ఆ పెళ్ళికి దిగేసరికి ముహూర్తాలు దగ్గరకు వచ్చాయని వెంటనే పీటల మీద కూర్చోబెట్టేశారు వీళ్ళని. మేము బట్టలు మార్చుకోవడానికి లేదు, ఏమీ లేదు. అలాగే శ్రీరాంపురం పెళ్లివారిలాగా పెళ్లి చేసేసారు. అయిపోయిన తర్వాత మేము అందరం వెనక్కి వచ్చినప్పుడు కూడా ఇంచుమించు అంత ఇబ్బంది పడ్డాం ఆ బస్సులో, ఆ వర్షంలో. అయితే కొంచెం తెరిపించింది, మెల్లిగా కింద మీద పడి మా ఊరు వెళ్ళాం. ఆ పెళ్ళి మా వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోరు, మేము ఎవ్వరూ మర్చిపోం. అలా వచ్చింది బాలమ్మ, ఉరుములతో మెరుపులతో వర్షంతో మా ఇంట్లో అడుగుపెట్టింది. తర్వాత ఇంకొన్నాళ్ళు మేము అలాగా ఉమ్మడి కుటుంబంలోనే ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు అలా కలిసి సరదాగా ఉన్నాం. అలా శాంతిపురంలో మా మామగారు ఒక ఇల్లు కట్టించారు, అందులో ఉన్నాము. మా మరిది గురించి చెప్పాలి కదా, అతను మొదట్లో మామూలుగా ఉద్యోగాలు హడావిడి సందళ్ళు ఉండేవి. తర్వాత కాలక్రమంలో రిటైర్ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక చింతనమే వెళ్ళిపోయాడు. మా ఊళ్ళో ఒక దేవాలయం కట్టారు. ఆ దేవాలయం కట్టడం గురించి ఆ విషయంలో ఆ సందడిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా లీనమైపోయారు. తర్వాత హనుమాన్ భక్తుడు, ఆ పాటలు పాడడం, భజన చేసుకోవడం. తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కిషోర్కి పెళ్ళి, కోడలు వచ్చింది. కోడలు కూడా చాలా సరదా అయిన మనిషి, సందడైన మనిషి. అలాగ వాళ్ళది. మేము ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ అయిపోయి వైజాగ్ వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసాం. వచ్చేసాక కూడా మేము చాలాసార్లు వైజాగ్ వెళ్ళడం,
మేము అందరం కలిసి ఉన్నాం, ఇవన్నీ జరిగాయి. అయితే మా తోటికోడలు మేము కలిసి ఉన్న రోజుల్లో మాకు ఎక్కడ ఇప్పుడు చుట్టాలే అందరూ ఎవరెవరు రావడం ఇంట్లోనే గడిచిపోయేది. ఎప్పుడైనా బయటికి వెళ్దాము అని అనుకునేవాళ్ళం కానీ కుదిరేది కాదు. అప్పుడు మా అత్తగారు మామగారు ఎప్పుడైనా 2 రోజులు ఊరికి వెళ్తే ఇద్దరు మహా ఐకమత్యంగా సినిమాలకి గట్రా వెళ్ళిపోతుండేవాళ్ళం అనమాట. ఇంట్లో మా వాళ్ళకు కూడా తెలియదు, అలా వెళ్తుండేవాడు. అయితే ఇలా ఎందుకర్రా అని చెప్పి మా చుట్టాలందరూ ఒక పెళ్ళి జరగగానే ఇంకో పెళ్ళి వాళ్ళకి చేశారు, మాకు చేయలేదు. ఇంచుమించు ఒక 10 పెళ్ళిళ్ళ వరకు మేము ఉమ్మడిలో ఉండగాను మేము కలిసి ఉండగా చాలా పెళ్ళిళ్ళు జరిగాయి మా ఇంట్లో. అయితే ఆ పెళ్ళి సందర్భంలో అందరూ వాళ్ళు బట్టలు బంగారాలు గట్రా కొనుక్కుంటుండేవారు. మమ్మల్ని ఏమొచ్చి మా ఇంట్లోనే పెళ్లివారు వెళ్ళడం, మా ఇంటి నుంచి తరలి వెళ్ళడం హడావిడి కదా, అందుకు జల్లి గొంపలు తిండి, చేపలు తిండి, కూరలు తిండి అంటే మేము అనుకునేవాళ్ళం ఎప్పుడు మనకి బయటకు వెళ్ళడానికి కుదరదు, ఏదో అవకాశం వచ్చిందని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం తప్ప అప్పుడు అలా అదేంటి ఇలాంటి పనులు చెప్పారని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. సరదాగా వెళ్ళిపోతుండేవాళ్ళం, తెచ్చేస్తుండేవాళ్ళం. ఇలా చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కొన్ని సందర్భాల్లో మేము మా హెల్ప్ఫుల్ చేయడం మానేసేది అని ఫీల్ అవుతున్నారు చాలామంది. అయితే అది అలా ఉంటుండగా మేము కూడా కొంచెం వాకింగ్కి గట్రా వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తుండేవాళ్ళం. దాంతో మా బంధువులందరూ మాకు పట్నం వచ్చిన పతివ్రతలు అని ఓ బిరుదు పెట్టారు. అది కూడా మేము ఎంజాయ్ చేసాం, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తాం ఆ విషయం గురించి. అయితే మేము అలా ఉంటుండగా కొన్ని కారణాల వల్ల వాళ్ళు సుసార్ల వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది, మేము హైదరాబాద్ రావాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళందరి పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఆ సర్వీస్ చేయడం మా పిల్లల పెళ్ళిళ్ళకి మాకు ఉపకరించింది. ఎలాగంటే ఏది ఎప్పుడు చేయాలి, ఏది ముందర చేయాలి, ఏది వెనక చేయాలి అన్న సంగతి అవగాహన అయ్యి మేమంతా సులువుగా చేసేసుకున్నాం. అయితే ఈ పెళ్ళికి ఏంటంటే మా మరిది తోటికోళ్ళు చాలా సహాయం చేశారు వర్క్ విషయంలోని. అలాగే ఇక్కడ మా తమ్ముడు మరులో కూడా మా నాన్నగారు వీళ్ళందరి సహాయ సహకారాలతో చాలా ఈజీగా చేసాం ఆడపిల్లల పెళ్ళిళ్ళు. అసలు మాకు పెళ్ళి చేసినట్టే అనిపించలేదు, అంత బాగా చేసాం. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చాక కూడా మేము చాలాసార్లు వైజాగ్ వెళ్ళాం. మా మరిది ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయాడని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే తను భజన పాటలు పాడుకోవడం, ఎక్కువగా అవే సంగతులు, సుందరకాండలు, రామాయణాలు ఆ చదవడం. మా వారికి ఫోన్ చేసినప్పుడు కూడా అవే ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తుంటాయి. ఆ కథ ఏంటి, అలాగేంటి, ఇలాగేంటి, ఇది ఎంతవరకు చదివావో, అది ఎంతవరకు చదివావు అని. తర్వాత రిటైర్ అయిపోయాడు, మనవలతో హాయిగా ఆడుకుంటున్నాడు. పాటలు పాడతారు, వాళ్ళకు కూడా పాటలు ఇష్టమే. రామరామ అనగానే భజన మొదలెడతారు వాళ్ళు. అంచేత పిల్లలతో పూర్తిగా అందులో వాళ్ళ సంసారంలో వాళ్ళ పిల్లలతో ఆధ్యాత్మికంలో వేరే ఏ చింత లేకుండా హాయిగా ఉన్నాడు. మా తోటికోడల విషయానికి వస్తే ఆవిడకు నోములు, వ్రతాలు, పూజలు, ముడుపులు, మొక్కుబళ్ళు అన్నీ. ఎప్పుడు తను 33 వ్రతాలు కదా పుస్తకంలో ఉన్న నోములన్నీ అయిపోయాయి అనిపిస్తుంది. లక్ష పసుపుతో సహా, కైలాస గౌరి, లక్ష పసుపు లాంటి పెద్ద పెద్ద నోములతో సహా అన్నీ అయిపోయాయి. అలాగే పూజలు 33 రకాల పువ్వులని, 108 రకాల పువ్వులని, మన కనుచూపులో మనకు తెలిసిన పువ్వులన్నీ పూజ చేసింది. అలాగే మేము ఇక్కడ పువ్వులు మాకు చవక, అన్ని వెరైటీలు చాలాసార్లు కొని మేము తీసుకెళ్ళి ఇచ్చాము. తను కూడా సేకరిస్తుండేది. వాళ్ళ అదృష్టం కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద సంపంగి చెట్టు ఉంది, ఆ పువ్వులతో కూడా పూజ తను చేసింది. మొగల పూలతో తప్ప అన్ని రకాల పువ్వులతో పూజ చేసింది తను. అయితే ముడుపులు ఎప్పుడు చూస్తే మొక్కుబళ్ళు. వాళ్ళ అబ్బాయి గురించి ఎక్కువగా మొక్కుతుండేది. ఏ మొక్కేదో తెలియదు కానీ ఆ భగవంతుడు ప్రతి కోరిక నెరవేర్చాడు ఆవిడకి. తను కూడా సుందరకాండ ఎన్నోసార్లు చదివింది. తను పెద్ద కుటుంబం నుంచి వచ్చిన మనిషి కదా, అందుకని ఇక్కడ కూడా బాగానే విడిపోయి కలిసి సరదాగా ఉంటుండేవాడు. అయితే ఇందాకలో విషయం మర్చిపోయాం. మేము ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు మా మామగారు ఒకసారి భద్రాచలం వెళ్ళారు. మా అత్తగారు 2 రోజులు మాకు ఖాళీ దొరికింది. కాముగా సినిమాలకి చక్కగా మా వాళ్ళకి సెకండ్ సాటర్డే ఆదివారం మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి పిల్లల్ని అప్పచెప్పి సినిమాకి వెళ్ళిపోయాం. ఓ 2-3 సినిమాలు చూసినట్టున్నాం ఒకే రోజు. అలా పూనా మార్కెట్కి వెళ్ళి వచ్చాం.
వచ్చేసింది. ఆ తర్వాత మేము కామ్ అయిపోయాం, మామూలుగా ఉన్నాం. ఏంటట్లో మా వాళ్ళు భద్రాచలం నుంచి వచ్చారు. వచ్చాక 2 రోజులు పోయాక మా అమ్మగారు పిలిచి, మీరు ఇలాంటి తప్పు పనులు చేయొచ్చా అని అడిగారు. ఇదేంటి మేమేం తప్పు చేసాం, మేము సినిమాకి వెళ్ళిపోయినట్టు తెలిసిందేమో అని మేము కావడం. మీరు ఇలాగా మేము పెద్దవాళ్ళు లేనప్పుడు ఇలా చేయకూడదమ్మా అన్నారు. అంటే ఏం చేసామండి చిన్న ధైర్యంగా అయితే, మీరు ఇద్దరు బాగా దెబ్బలాడుకున్నారు కదా, వీళ్ళు అందరూ వినిపించేటట్టు అని చెప్పారు. అంటే అదెవరు చెప్పారు అంటే ఒక ఆవిడ పేరు చెప్పారు. ఆ అమ్మాయి సినిమాకి వెళ్ళినట్టు తెలియదు కదా అనుకున్నాం. ఈ గొడవ అనేది మా ఇద్దరి మధ్యలో జరగలేదు కాబట్టి ఆ విషయంలో కూడా మేము బెంగ పెట్టుకోలేదు. తర్వాత ఆవిడకి కొంచెం చిన్న వార్నింగ్లు అది ఇచ్చామనుకోండి, పిచ్చి పిచ్చిగా ఇలాంటి కబుర్లు ఇప్పుడు చెప్పొద్దని చెప్పి మేము ఎంతో సఖ్యతగా సినిమాకి వెళ్తే మేము దెబ్బలాడుకున్నామని ఆవిడ అందరికీ చెప్పుకొచ్చింది. వీళ్ళకి తెలిసింది రాంగ్ ఇన్ఫర్మేషన్, అదొకటి చెప్పుకుని తరచు నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట. నేను రేగ వెళ్తూ ఉండేవాళ్ళం గాయత్రి పూజలకని, వరలక్ష్మి వ్రతానికి. ఇంతమంది ముత్తైదులని ఇక్కడ వైజాగ్లో కొంచెం గ్యాదర్ చేయడం కష్టమని అక్కడికే పళ్ళు పువ్వులు కాయలు అన్నీ పట్టుకెళ్ళిపోయేవాళ్ళం. లలితా సహస్రం పుస్తకాలు అందరూ మా వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ పనిచేయవాళ్ళం. అలాగే శ్రీరామనవమి కళ్యాణాలు, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠలు, ఇవన్నీ చాలా అపురూపమైన కార్యక్రమాలు. బహుశా విడిగా ఎవరు చెయ్యలేనివి ఎన్నో మేము చేసాం. అన్నీ చాలా మంచి మంచి పనులు. ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ మేమేనా చేసాము అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత గ్రాండ్ వర్క్ చేసాం అన్నమాట బాగా. అయితే ఈ మధ్య మరి మేము ఊళ్ళో ఉండిపోవడం, దూరం అవ్వడంతో వాళ్ళకి మనవలు 2 పుట్టారు, కవలలు. వాళ్ళిద్దరితో మేము ఎంజాయ్ చేయడం కుదరలేదు. అదే నా బాధ. మా సంగీత పుట్టిన తర్వాత 5-6 సార్లు వెళ్ళాము. దాంతో బాగా ఆడాము, పాడాము, చాలా ఎంజాయ్ చేసాం. మా ఈ మనవలతో మాత్రం కుదరలేదు ఇంతవరకు. దేవుడి దేవుళ్ళ తొందరగా ఆ కోరిక కూడా తీర్చాలని దేవుణ్ణి అడుగుతాం రోజు ఒకసారి. బాబు ఏదో ఒక మంచి కార్యక్రమం చెయ్యి, ఈ కరోనా గొడవలన్నీ తీసేయి, హ్యాపీగా వెళ్ళి వచ్చేటట్టు చెయ్యి అని చెప్పి రోజు దేవుని ప్రార్థిస్తుంటాం. ఇంకా మా కోడలు చెప్పాం కదా, తను కూడా మాలో కలిసిపోయింది. మాతో పాటు సరదాగా అత్తయ్య గారు మావయ్య గారు అనుకుంటూ మాతో కలిసిపోయింది. మా పిల్లలు వాళ్ళు కూడా కలిసి సరదాగా ఉంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. అలాగే మా కిషోరు మమ్మల్ని చాలా అపురూపంగా చూస్తాడు. మంచినీళ్ళు ముంచుకునేవాడు, కుర్చీ వేసుకునేవాడు, అన్నింటికీ నేను రెడీ అంటాడు. వద్దురా బాబు, చిన్న పనులు అవి మేము చేసుకోగలము, నువ్వు వద్దు అంటే వినడు. మంచినీళ్ళు ఇచ్చేస్తాను అంటే ఏది చేస్తావు కదా, నాకు ఒళ్ళు పట్టేస్తుంది, దాన్ని వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు ముంచుకొని అని చెప్తూ ఉంటాను అనమాట. అది వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఆదరణ. వీళ్ళిద్దరూ చూడడం సరే, కొడుకు కోడలు కూడా మమ్మల్ని ఎంత గౌరవంగా అభిమానంగా మేము వెళ్ళినప్పుడల్లా చాలా బాగా చూస్తారు మా పిల్లలు అందరు. మేము కూడా వాళ్ళని అంత అభిమానంగా చూస్తుంటాం. మాకు మరి వాడే కొడుకు, వాళ్ళే మనవలు, అలాగనే అనుకుంటుంటాం. అయితే ఈ శుభ సందర్భంలో చిదంబరం గారికి, బాలమ్మ గారికి, వాళ్ళ స్వాతికి, కిషోర్కి, సాత్విక్, షణ్ముఖం, సంహిత, వీళ్ళందరికీ కూడా శుభాశీస్సులు చేస్తున్నాం. అయితే మేము మళ్ళీ ఉమ్మడి కుటుంబంలో మా మావారి వాళ్ళు 4 అన్నములు, వాళ్ళకి 6 మొత్తం మగవాళ్ళు సంతానం, ఆడపిల్లలు ప్రస్తుతం ఒక అమ్మాయి 2 ఉన్నారు. అయితే ఈ 5 తోటికోడలం వచ్చాం మేము. 5 తోటికోడలం వచ్చాం. 5 కూడా మేము ఐకమత్యంగానే ఉండి ఎన్నో సందర్భాల్లో ఎంతమందికి హెల్ప్ చేసాం. మొన్న ఎవరో ఏదో మాట్లాడితే అదన్నాం, మనం 5 వీళ్ళ 6 ఒక తండ్రి పిల్లలు కాదు, మనము ఒక దగ్గర నుంచి రాలేదు. వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళకి మనం బయట నుంచి వచ్చాము. వచ్చి కూడా వీళ్ళకి మనం ఎంతో సహాయకారం చేస్తున్నాం. అన్నదమ్ములు 2 కూడా చేయడం వల్లే మీరు ఇన్ని కార్యక్రమాలు, ఇంతమందిని చుట్టాలను ఆదరించడం చేయడం జరిగింది. మీరు ఏకగర్భజనులు కాదు, మేము ఏకగర్భజనులం కాదు, కానీ అందరం కలిసి చేస్తున్నాం. అదే అవతల వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది మాత్రం కొంచెం ఘాటుగానే చెప్తున్నాను. వీళ్ళందరికీ 46వ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారము. మా చిన్నాన్నగారికి, పిన్ని గారికి 46వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు వారికి ఈ సందర్భంలో హృదయపూర్వక నమస్కారములు.
మా బాబుతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎలాగా అంటే ఆయనకి ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో ఒకటి గొప్పగా సాధించాలని ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉండేవారు. నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉండేవారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎన్నో హితబోధలు చేశారు. ఒకసారి మా అమ్మగారు ఏదో విషయంలో చిన్నప్పుడు నన్ను తిడితే నేను ఏడుస్తున్నాను కూర్చొని. ఏడుస్తుంటే అప్పుడు ఆయన వచ్చి చెప్పారు నాకు, ఇలా కాదు, ఎందుకు తిట్టారు అన్నది ఆలోచించుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అనేసి. అయితే ఈ వాక్యం అప్పుడు నా మనసులో మెదడులో బాగా రాసుకుని ఉండిపోయింది. అది నాకు అప్పటి నుంచి కూడా ఏదైనా సమస్య వచ్చినా లేదంటే ఏదైనా కష్టం వచ్చినా సరే దాని గురించి రూట్ కాజ్ అనాలిసిస్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అది ఆలోచించుకొని దాన్ని బట్టి నేను మనోస్థైర్యంతో ముందడుగు వేస్తున్నాను. అంతేగాని జరిగిన నష్టం గురించి ఎప్పుడూ చింతించలేదు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పరీక్షలకని మేమందరం కూడేవాళ్ళం అక్కడ. వాళ్ళ చుట్టుపక్కల పిల్లలు, మేము, అలాగే మా పిన్ని వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు, మా పిన్ని వాళ్ళ చెల్లెళ్ళు, మేమందరం కూడా పరీక్షలకి వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మా బాబాయ్ లెక్కలు అది చెప్పేవారు, ప్లస్ పరీక్షలకు కావాల్సినట్లు చదివించేవారు మా పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, బుచ్చిరాజపాలెంలో 2 రూమ్స్, 1 కిచెన్. మేమందరం అక్కడే చదువుకొని అక్కడే పడుకొని చేసేవాళ్ళం కదా. అయితే అప్పుడు ఎలా పడుకునేవాళ్ళం అంటే ఆ సోఫా చుట్టూ, మంచం చుట్టూ, సోఫా కింద, సోఫా మీద, ఫ్రిడ్జ్ పక్కన ఇలా పడుకునేవాళ్ళం. చాలా ఫన్నీగా జరిగేవి అప్పుడు విషయాలన్నీ కూడా. అంటే అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా పిన్ని కూడా చాలా జోక్స్ వేస్తూ ఉంటుంది. ఆవిడ పల్లెటూరు భాషలో మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే విశాఖపట్నం, శ్రీకాకుళం అటువైపు మాట్లాడుతుంటారు కదా, ఆ పల్లెటూరి అసలు మాట్లాడుతూ ఉంటారు. అది అందరికీ బాగా నవ్వు తెప్పించేది. అయితే ఆవిడ ఎప్పుడూ కూడా ఎవరిని అంటే నొప్పింపక తానొవ్వక అన్న పద్ధతి ప్రకారం ఆవిడ ఉంటారు. ఎవరిని నొప్పించినట్లు మాట్లాడరు. అలాగే అఫ్కోర్స్ ఎవరిని నొప్పించకపోతే మనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవ్వదు. అయితే అలాగే మా పిన్ని సాత్వికురాలు, అందరితో సామరస్యంగా ఉంటారు, ఎవరు నొచ్చుకోకుండా మాట్లాడతారు. మంచి గాయన కూడా, రాగయుక్తంగా సరళమైన పాటలు, అన్ని రకాల భక్తి పాటలు, అన్ని రకాల పాటలు కూడా చాలా సన్నని గొంతుతో బాగా పాడతారు. మేము 10th క్లాసుకి వచ్చిన దగ్గర నుంచి కూడా మా బాబాయ్ అన్ని విషయాలు మాతో చర్చించేవారు. అంటే ఇంట్లో మా ఇల్లు కట్టిస్తూ ఉండేవాళ్ళు కదా, ఆ విషయాలు, ప్లానింగ్లు, అలాగే ఏమైనా డబ్బులు విషయాలు ఏమైనా సరే ఆయన మాతో చర్చిస్తూ ఉండేవారు. మేము చిన్నపిల్లలు కదా అని ఏమీ తీసి పారేయలేదు. అలాగే తన దగ్గర నర్మదా 150 ఉండేది స్కూటర్. నాకు సైకిల్ అతనే నేర్పించారు, స్కూటర్ కూడా ఆయన నేర్పించారు. వాళ్ళ ఇల్లు బుచ్చిరాజపాలెంలో కొండ మీద ఉండేది. ఆ కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి స్కూటర్ ఎక్కించి కిందకి వెళ్ళిపోమనేవారు, అంటే స్టార్ట్ చేయకుండా అనమాట. అలా ఒక 2 రోజులు చేశాక బ్యాలెన్సింగ్ అలవాటు అయిపోయింది. అప్పుడు ఆయన వచ్చి గేర్స్ మార్చడం అది నేర్పించారు. ఈ విధంగా ఆయన దగ్గర స్కూటర్ నేర్చుకున్నాను. ఆ స్కూటర్ని నేను వైజాగ్ మొత్తం చూపించాను. బీచ్ అనగా ఏంటి, మా కాలేజ్, ట్యూషన్స్ అన్నీ మొత్తం వైజాగ్ మొత్తం నేను ఆ స్కూటర్ మీద కవర్ చేశాను. అలాగే మా చిన్నాన్న మంచి విద్యావేత్త. ఎందుకు చెప్తున్నానంటే ఇది, అతను విఆర్ఎస్ తీసుకున్నారు బిహెచ్పిలో. విఆర్ఎస్ తీసుకున్నాక ఏఎస్ఎన్టీ అనే ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. అంటే అదేంటంటే అమెరికన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనమాట. అందులో లెవెల్ 3 పాస్ అయ్యారు అట్ ద ఏజ్ ఆఫ్ 50. అండ్ విఆర్ఎస్ తీసుకున్నాక ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. అది యాక్చువల్గా చాలా కొంతమందే పాస్ అవుతారు. మన ఇండియాలో అయితే అసలు ప్రిపేర్ అవ్వడము, ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడమే 20-30 మంది చేస్తారు సంవత్సరానికి మన ఇండియాలో. చేసిన వాళ్ళలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు పర్సంటేజ్. ఇప్పటికీ మన ఇండియాలో ఒక 1200 మంది ఉన్నారు పాస్ అయిన వాళ్ళు. అయితే అందులో మా బాబాయ్ ఒకరు. అది కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఆయన పాస్ అయ్యారంటే అది నిజంగా ఆయన మేధస్సుకి అది తార్కాణమే.
అయితే ఇది పాస్ అవ్వడం వల్ల ఆయనకి దుబాయ్లో, రష్యాలో, ఇంగ్లాండ్లో ఉద్యోగాలు వచ్చాయి. కానీ దుబాయ్కి వెళ్ళి ఒక 6 నెలల్లో 8 నెలలు చేసినట్లున్నారు ఆ ఉద్యోగం. చేసేసి అలాగే నెలకి లక్షల్లో జీతం, అది తెలుసు కదా ఇంకా. అయితే ఆ జీతాన్ని, ఆ ఉద్యోగాన్ని 8 నెలలు చేశాక ఇంకా ఆయన ఒక్కరు అక్కడ ఉండలేక వచ్చేసారనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని మిస్ అయిపోతున్నాను, అలాగే కుటుంబాన్ని మిస్ అయిపోతున్నాను అని చెప్పి ఆ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసారు. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది అంటే, ఆయనకి ఒక దేవుడి మీద ఉన్న భక్తిని, లేదంటే కుటుంబ బాంధవ్యాల మీద ఉన్న విలువని మనం గ్రహించవచ్చు. దీన్ని బట్టి వచ్చిన నుంచి నేటి వరకు కూడా ఆయన ఆంజనేయ స్వామిని నిరంతరం పూజిస్తూనే ఉన్నారు. సుందరకాండ అయితే, రామాయణం నిరంతరం పారాయణ జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అతనితో పాటు మా పిన్ని కూడా చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని భక్తి పాటలు రాశారు, పాడుతూ ఉన్నారు. ఆయనే రాగం కట్టుకుని భక్తి పాటలన్నీ పాడుతూ భజనలో వాటిల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే వారి భక్తికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే, వాళ్ళ మనవలు 2 కవల పిల్లలు ప్లస్ సంహిత. వీళ్ళ ముగ్గురు కూడా ఎంతో చాకచక్యంగా వాళ్ళతో ఆడుకుంటూ ఆనందంగా ఉంటూ ఉంటారు. నిజంగా ఇది వాళ్ళకి దేవుడిచ్చిన గిఫ్ట్ అని నేను నమ్ముతాను. ఇలా ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందులో చాలా మటుకు ఆయనకి జీవిత పాఠాలే అయ్యాయి. అయినా సరే మనోధైర్యంతో, సానుకూల శక్తితో ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇలా నిరంతరంగా కృషి చేస్తూ ముందుకు సాగడం మా బాబాయ్లో ఉన్న ప్రత్యేక లక్షణం. అంతేకాకుండా ఈయన ఇంట్లో వాళ్ళని, అంటే మా పిన్నిని కానీ, వాళ్ళ మనవల్ని కానీ అందరినీ కూడా అమ్మ కన్నా మిన్నగా చూసుకుంటారు. ఎంతో బాధ్యతతో వాళ్ళందరినీ చూసుకుంటూ ప్రేమగా అన్నీ వాళ్ళకి మా పిన్ని బాబాయ్ వివాహ బంధం గురించి చెప్పుకుంటే వీరు చాలా అన్యోన్య దంపతులు. బ్రహ్మముఖంలో సరస్వతీదేవి కొలువయ్యింది. శివుడు అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాయి, అర్ధనారీశ్వరుడయ్యారు. అలాగే విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మి దేవికి వక్షస్థలంలో స్థానం ఇచ్చారు. అయితే మా పిన్ని మా బాబాయికి మాత్రం శిరస్సు నుంచి పాదాల వరకు కొలువై ఉంది. అంటే భార్యాభర్తల గురించి మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు పురాణాల్లో చెప్పిన లక్షణాలన్నీ కూడా వీళ్ళు పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. వారు కూడా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమానురాగాలు చూపుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా మా తరానికి, మా తర్వాత తరాలకి, వాళ్ళ తర్వాత తరాలన్నిటికీ అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు. వీరి కుటుంబానికి భగవంతుడు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను నిరంతరం సర్వదా ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ అనురాధ.